ఈ కండిషన్ ని సెబోరిక్ డెర్మటైటిస్ అంటారు. అసలు ఎందువలన ఈ సెబోరిక్ డెర్మటైటిస్ ప్రాబ్లం మనకు వస్తుంది అంటే, మన శరీరంలో హెయిర్ ఉన్న రూట్ దగ్గర ఈ మాదిరిగా సెబేసియస్ గ్లాండ్స్ అని ఉంటుందండి. ఈ సెబేసియస్ గ్లాండ్స్ పని ఏంటంటే, మనకి సెబమ్ అనే ఒక జిగట పదార్థాన్ని రిలీజ్ చేస్తాయి, ఒక ఆయిల్ పదార్థాన్ని రిలీజ్ చేస్తాయి. ఈ ఆయిల్ పదార్థాలు ఏం చేస్తాయి అంటే మన బాడీని హెల్తీగా మాయిశ్చర్ తో ఉంచేలాగా టెంపరేచర్ బ్యాలెన్స్ కోసం మనకు డిజైన్ చేయబడ్డాయి. ఈ సెబేసియస్ గ్లాండ్స్ అనేది మన బాడీ మొత్తం ఉంటుందండి, కానీ ఈ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఎక్కువ మోతాదులో మనకి బాడీ ఎక్కువ నిర్మించుకుంటుందండి. సో ప్రాబ్లం కూడా ఇది సెబేసియస్ గ్లాండ్స్ ఈ అప్పర్ బాడీలో ఉండడం వల్ల సెబోరిక్ డెర్మటైటిస్ కూడా ఈ అప్పర్ బాడీకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందువల్ల మనకి సెబోరిక్ డెర్మటైటిస్ బారిన పడతామంటే మలసీజియా అనే ఈస్ట్ ఇన్ఫెక్షన్. సో ఈ ఈస్ట్ అనేది, ఈ ఫంగస్ అనేది మనకి ప్రతి యానిమల్ శరీరం మీద ఉంటుందండి. ఇది కామన్ గా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఎవరికైతే ఈ సెబమ్ ఎక్కువ రిలీజ్ అవుతుందో, ఈ ఆయిల్ స్కిన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఏం చేస్తుంది అంటే అండి, ఇది ఎక్కువగా అక్కడ గ్రో అవడం స్టార్ట్ చేస్తుంది. ఆ ఫంగస్ గ్రోత్ ఎక్కువ అవడం వల్ల మన బాడీ ఇన్ఫ్లమేషన్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండాటి మధ్య మన బాడీ క్రియేట్ చేసే ఇన్ఫ్లమేషన్ వల్ల మనకి సెబోరిక్ డెర్మటైటిస్ అనే ప్రాబ్లం రావడం ఎక్కువ అవుతుంటుంది. సో ఈ ఫంగస్ ఏ ఏరియానైతే ఎక్కువగా అటాక్ చేస్తుందో, ఏ ఏరియాలో సెబమ్ ఎక్కువ రిలీజ్ అవుతుందో ఆ ఏరియాలో ఇలాగ ఇన్ఫ్లమేషన్స్ వచ్చేసి ముందు ఆయిల్ స్కిన్ వస్తుంది, దాని తర్వాత సెబమ్ డ్రై అయ్యి ఫ్లేక్ స్కిన్ ఇలాగా పొలుసుల్లా ఊడిపోతుంటుంది. వెరీ ఇచ్చీనెస్ రావడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూనే ఉంటారండి. నమస్తే అండి, నేను డాక్టర్ దొరబాబు అప్పన, సురక్ష హోమియోపతి, తుని.